సూర్యాన్న ఏంటి షాక్ అయి దిమ్మ తిరిగిపోయింది కదా మా విక్టరీ చూశాక? ఎందుకు షాక్ అవుతానరా? మీరేదో పెద్ద దుమ్ము దులిపేసి భారీ రన్నులతో గెలిచినట్టు లాస్ట్ వరకు వచ్చారు మేము కొట్టిన 155ని తీసుకొని. హలో, ఈ మ్యాచ్ ఎలాగో మేము గెలుస్తామని మాకు ఫస్ట్లోనే తెలిసిపోయింది. సో స్లోగా ఆడితే మీరేమైనా ట్రై చేస్తారేమో అని చెప్పి మేము జస్ట్ మీకు ఛాన్స్ ఇచ్చామంతే. కానీ అంత ఛాన్స్ ఇచ్చినా కనీసం మీరు గెలవడానికి ట్రై చేయలేకపోయారు. మేము గెలవడానికి ట్రై చేయకుంటే లాస్ట్ ఓవర్ వరకు ఎందుకు వస్తాంరా? చూసావు కదా మా టీంలో స్పిన్ వీక్ అంటారు. ఎలాంటి స్పిన్నర్స్ ఉన్నారో. టీంలో స్పిన్నర్స్ ఉంటే మ్యాచ్ని లాస్ట్ వరకు తీసుకొని రారు, మ్యాచ్ని గెలుచుకొని వెళ్తారు. మా టీంలో ఉన్న నూర్ అహ్మద్ లాగా. అవును ఋతు అన్న, 5 వికెట్లు తీసి దుమ్ము లేపుదాం అనుకుంటే 4 వికెట్ల దగ్గర ఆగిపోయా. హ్యాట్రిక్ వికెట్ మిస్ అయిపోయింది, దానికే బాధపడుతున్నా. రే, టాలెంట్ ఉన్నోడు ఎక్కడైనా వికెట్లు తీస్తాడరా. నీకేంటి, ఈ పిచ్ కాకుండా ఇంకొక పిచ్చు, ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. అవసరమైతే ముంబై మీద తీద్దులే. నెక్స్ట్ 5 వికెట్లు అలాగే హ్యాట్రిక్. ఏంటి, మా మీద హ్యాట్రిక్కా? నెక్స్ట్ సారి నేను 6 కొడితే బాలు స్టేడియం కాదు స్టేట్ దాటిపోతుంది. నువ్వు అలా కొట్టడానికి ట్రై చేస్తావని వెనక మేము మా తలాను పెట్టాం. బాబు, అది ఎందుకు గుర్తు చేస్తావులే. ఏంట్రా అలా కొడతాడు స్టంపింగ్? ఏమనుకుంటున్నాడు అసలు? ఇంకా 16 ఏళ్ళ కుర్రాడు అనుకుంటున్నాడా? కొంచెం చూసుకొని ఆడమను. ఏంట్రా, ఏంటి 16 అంటున్నారు, 15 అంటున్నారు? అబ్బా ఏం లేదన్నా, నిన్ను నోర్మి, ఏం లేదు ధోని అన్న, నీ స్టెంపింగ్ భలే ఉంది. 16 ఏళ్ళ కుర్రాడ్లాగా స్టెంపింగ్ చేస్తున్నావు. అసలు నీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటని అడుగుతున్నా. ఒరే, నువ్వు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావంటే ఖచ్చితంగా ఏదో పిచ్చి వాగుడు వాగే ఉంటావు. నెక్స్ట్ టైం నుంచి అవి రిపీట్ అయ్యాయనుకో, ఈసారి స్టంపోర్ట్ కాదు వెనక నుంచి తోక కత్తిరిస్తా. ఓకే, సారీ అన్నా. రోహిత్ అన్నా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రా రా, అందరూ మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఒరే, నా పాటికి నేను వెళ్ళిపోతుంటే నన్ను ఎందుకు పిలుస్తున్నావురా? ఇప్పటికీ డక్అవుట్ అయ్యా అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నా. ఊరికే ఉండన్నా, డక్అవుట్లు మనకేమన్నా కొత్త ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు డక్అవుట్లు కాలేదా? అందరూ అయ్యారు, అలాగే నువ్వు అయ్యావు. పట్టించుకోకూడదన్నా చిన్న చిన్న విషయాలు ఇవన్నీ. ఒరే సూర్య, నా కెప్టెన్సీ నీ చేతిలో పెడితే మ్యాచ్ పోనిచ్చావు కదరా. కళ్ళు మూసుకొని గెలవాల్సిన మ్యాచ్ రా. అదే నేను ఉండింటే లాస్ట్లో ఒక 4 6లు కొట్టి మ్యాచ్ని ఎక్కడికో తీసుకెళ్లేవాడిని. మరి లాస్ట్ సీజన్లో ఏమైంది? ఎక్కడికో తీసుకెళ్లకుండా మొత్తాన్ని దొబ్బెట్టావు కదా. కొత్తగా ఇప్పుడు పీకేది ఏముందిలే కానీ నెక్స్ట్ మ్యాచ్లో చూసుకోమని ఉంటే చూస్తావు కదరా. నెక్స్ట్ మ్యాచ్లో నేను బుమ్రా వచ్చి మ్యాచ్ గెలవకుంటే నా మీసం కత్తిరించుకుంటారా నేను? ఆపండి మీ సోది. ఇక్కడ మేము మ్యాచ్ గెలిచింటే మీదేంది పంచాయతీ? మా ప్లేయర్స్కి రేటింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏంట్రా రుతురాజ్ ఎక్కువ చేస్తున్నావు? ఏం చెన్నై మన నీదా? అవునరా, చెన్నై మాదే, ఈ చపక్ మాదే. ఇప్పుడేంటి, వెళ్ళరా ఇక్కడ నుంచి? ఇంత మర్యాదగా చెప్పాక వెళ్ళకుండా ఎలా ఉంటామన్నా? వెళ్ళొస్తాం, నెక్స్ట్ మ్యాచ్లో కలుద్దాం, ఓకేనా? ఏరా రాహుల్ త్రిపాఠి, ఏంట్రా నువ్వు సింపుల్గా వెళ్ళి ఒక 4 6లు కొట్టేస్తావు అనుకుంటే అలా అవుట్ అయ్యి వచ్చేసావేంట్రా? దీన్నే అంటారు కవరింగ్ అని చెప్పి. నువ్వు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోకుండా నాకెందుకు ఇచ్చావు అసలు? నువ్వు ఆ ట్రెండ్ బౌల్ట్కి భయపడి నాకు ఇచ్చావు కదా. ఏం మాట్లాడుతున్నావురా? ఋతుగాడేంది, బౌల్ట్కి భయపడేదేంది? ఎవరికి భయపడేదే లే. ఏదో నువ్వు కొత్తగా టీంలోకి వచ్చావు, ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే ఎంకరేజ్ చేద్దామని అలా ఇచ్చా. నువ్వేమో మొత్తం నాశనం చేసావు. ఇలాంటి కవరింగులు నాకేమొద్దు. నాకు నెక్స్ట్ మ్యాచ్లో 1 డౌన్ కావాలి, అప్పుడే నేను వస్తాను. లేదంటే మ్యాచ్ క్యాన్సిల్ చేసుకుంటా. ఏంట్రా స్వామి, నేను యార్కర్లు ఎన్ని ప్రాక్టీస్ చేశాను, తీరా చూస్తే నేను టీంలో పెట్టుకోలేదు. ఇదేనా పంక్చువాలిటీ అంటే? పంక్చువాలిటీ ఎందుకు వచ్చిందిరా అసలు? ఇక్కడ ఏం మాట్లాడుతున్నారా పతిరానా? అదేలే, ఏదో ఫ్లోలో అన్నాను. నన్ను నెక్స్ట్ మ్యాచ్ కానీ పెట్టుకుంటావా లేదా? నీ యార్కర్లు కొంచెం రాంగ్గా పడుతున్నాయి. బాగా ప్రాక్టీస్ చేయి. నెక్స్ట్ మ్యాచ్కి బాగా పడ్డాయనుకో టీంలో పెట్టుకుంటాను. ఓకే, బాయ్.